క్లౌడ్ హెల్త్ ఛానల్ వీక్షకులకు నమస్కారం. ఈరోజు మనం కిడ్నీ సంబంధిత వ్యాధులు, వాటి వల్ల వచ్చే దుష్పరిణామాల మీద మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో అందరూ చూస్తూనే ఉన్నారు. ఏ 10 మందిలో అడిగినా కూడా మా అబ్బాయి డయాలసిస్ మీద ఉన్నాడు, మా వారు డయాలసిస్ వారానికి 2 సార్లు 3 సార్లు అనేది. ఈ డయాలసిస్ అనే పదము ఒక 30 సంవత్సరాల క్రితం మనం చాలా రేరుగా వినేవాళ్ళం. ఇప్పుడు 10 ఇళ్ళు ఉన్నాయంటే ఒక బజార్లో ఒక డయాలసిస్ పేషెంట్ ఉంటున్నాడు. అసలు ఈ డయాలసిస్ అనేది ఏమిటి, ఎందుకు చేస్తారు, ఎవరికి డయాలసిస్ అనేది అవసరం ఏర్పడుతుందనే దాని మీద ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ముఖ్యంగా డయాలసిస్ అనేది కిడ్నీ సంబంధ వ్యాధి. అంటే మానవులలో మన కిడ్నీలు చేయాల్సిన పని తగ్గటం, అంటే కిడ్నీలు చేయాల్సిన పని కిడ్నీలు చేయకపోవటం వలన కిడ్నీలు ఏదైతే పని చేస్తుందో, అంటే మన శరీరంలో ఉన్న రక్తాన్ని అంతా కూడా శుభ్రపరిచే పని మన కిడ్నీలు చేస్తాయి. సో మన కిడ్నీలు తన పని చేయకపోవటం వలన బయట యంత్రము ద్వారా, అంటే మన శరీరంలోని రక్తాన్ని మొత్తం ఒక పైపు ద్వారా, అంటే ఒక క్యాన్యులా ద్వారా మనం గ్లూకోజ్ ఎక్కించుకుంటాం కదా, అటువంటి ట్యూబ్ ద్వారా ఒక మిషన్లోకి పంపించడం జరుగుతుంది. సో ఆ మిషన్లోకి వెళ్ళిన మన రక్తంలో మలినాలన్నీ తీసేసి శుభ్రపరిచి ఆక్సిజనేటెడ్ చేసి మరొక పైపు ద్వారా మళ్ళీ మన శరీరంలోకి ప్రవేశపెడుతుంది. అంటే మన శరీరంలో సుమారుగా 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తం అంతా కూడా మలినాలతోటి కూడబడి ఉన్నప్పుడు, కిడ్నీలు తన పని తాను చేయనప్పుడు శరీరంలోని రక్తం అంతా కూడా మలినమైపోతుంది. ఈ మలినమైపోయిన శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచే యంత్రమే, ఆ యొక్క ప్రక్రియనే డయాలసిస్ అంటారు. ఈ డయాలసిస్ అనేది ముఖ్యంగా ఎందుకు వస్తుంది? అవును, డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఏమిటి కారణం, ఏమిటి, ఎందుకు అంటే ముఖ్యంగా కిడ్నీలు పనిచేయనప్పుడు డయాలసిస్ అవుతుంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో కిడ్నీలు ఎందుకు పని చేయవు? ముఖ్యంగా కిడ్నీలు తన పని తాను చేయకపోవడానికి గల కారణాల ముఖ్యమైన వ్యాధులు 2: హై బీపీ, అన్కంట్రోల్డ్ డయాబెటీస్. అంటే ఈ చక్కెరవాది, షుగరు, మధుమేహము, డయాబెటీస్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది అన్కంట్రోల్డ్, ఏ విధమైన కంట్రోల్ లేకపోవటము, సరైన మందులు వాడకపోవటము, దాన్ని మనం మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోకుండా, అంటే కొంతమంది వ్యక్తులు డాక్టర్లు చెప్పినా కూడా వినరు. అంటే డాక్టర్ రోజుకో 4 రకాల మందులు రాస్తే అన్ని రకాల మందుల ఎందుకు అని 1-2 రకాల టాబ్లెట్లు వేసుకోవటం. ఈ విధంగా చేయటం వల్ల కూడా మధుమేహం కంట్రోల్లో లేకుండా పోయినప్పుడు మన మానవ శరీరంలోని కిడ్నీలు కూడా తన పనితనాన్ని కోల్పోతాయి. అంతేకాకుండా హై బీపీ, మనం బ్లడ్ ప్రెషర్ అంటాం, బ్లడ్ ప్రెషర్ ఏదైతే బ్లడ్ ప్రెషర్ ఉందో ఇది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. అంటే అక్యూట్, అంటే మనకు ఉన్నట్టు కూడా మనకు తెలియదు, తను బ్లడ్ ప్రెషర్ తోటి బాధపడుతుండ అనే విషయం కూడా వారికి ఏ విధమైన తలనొప్పి కానివ్వండి, కళ్ళు తిరగటం కానివ్వండి, ఇటువంటి ఏ విధమైన ఇబ్బంది లేకుండానే అంతర్గతంగా బీపీ తోటి బాధపడుతుంటారు కొంతమంది. అది ఏదో రకమైన జ్వరమో ఇతరత్ర ప్రాబ్లంలు వచ్చినప్పుడు మనం సిరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా టెస్టులు చేసినప్పుడు అది ఒకేసారి, అంటే అక్యూట్గా ఒకేసారి దాని పరిధి మించిపోయి అవి ఉండాల్సిన దానికంటే విపరీతమైన 1.2కు ఉండ క్రియాటినిన్ విపరీతంగా పెరిగిపోవడం, బ్లడ్ యూరియా సుమారుగా 45 నెంబర్ వరకు ఉండాల్సింది 90, 100 అట్లా మారిపోవడం జరుగుతుంది. అప్పుడు అనుకోకుండా, అంటే యాక్సిడెంటల్గా డయాగ్నోసిస్ అవుతుంది ఇతని కిడ్నీ డిసీజ్ ఉంది అని. అంటే అతను ఏదో వ్యాధి కోసం పోతే ఈ మార్పులు రావటం వల్ల అతనికి కిడ్నీ జబ్బు ఉంది అనేది తెలుస్తుంది. అంటే తనకున్న బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందనే విషయం కూడా కొంతమందిలో తమకు తెలియకుండానే వారు ఈ బ్లడ్ ప్రెషర్కి గురై ఏకంగా ఒకేసారి కిడ్నీలు ఖరాబ్ అయిపోయి డయాలసిస్ అనే స్థాయి వరకు వెళ్ళిపోతారు. ఇక 2వ రకము బ్లడ్ ప్రెషర్ ఏంటంటే క్రానిక్ బ్లడ్ ప్రెషర్. అంటే ఒక 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి బ్లడ్ ప్రెషర్ తోటి బాధపడుతున్న వాళ్ళు కూడా అది కంట్రోల్ కాకపోవటం వల్ల ఎన్ని మందులు వాడినా, కొంతమంది మందులు సరిగా వాడకపోవటం వల్ల కూడా ఈ కిడ్నీలు అనేవి పాడైపోవటం జరుగుతుంది. ఈ 2 కాకుండా కొంతమంది ప్రతి చిన్న విషయానికి సొంత వైద్యం చేసుకుంటుంటారు. అంటే వాళ్ళంతటా వాళ్ళే, ఏ డాక్టర్ యొక్క సలహాలు కూడా లేకుండా కొంచెం నొప్పి అనిపించగానే పెయిన్ కిల్లర్స్, అవి కూడా మార్కెట్లో దొరికే పెయిన్ కిల్లర్స్ అన్నీ కూడా కిడ్నీలకు మంచివి కావు. ఎన్నో రకాలైన మందులు, కొన్ని దేశాలలో బ్యాన్ చేసిన మందులు కూడా మన దేశంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే విరివిగా వాడుతున్నారు. ఈ నొప్పి గోళీల వల్ల కూడా కిడ్నీలు ఖరాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విధముగా అధిక బీపీ, డయాబెటీస్, మధుమేహం, అనేక రకాలైన ఇతరత్ర నొప్పి గోళీలు కానివ్వండి, ఏదైనా మందులు, ఔషధాలు, అలోపతి మందులు కానివ్వండి, ఏ ఔషధాలైనా కూడా డాక్టర్ సలహా లేకుండా ఎక్కువ కాలం వాడటం వల్ల అవి కిడ్నీపై తమ ప్రభావాన్ని చూపించి కిడ్నీలు తన పనితనాన్ని కోల్పోయి డయాలసిస్ అనేది అవసరం పడుతుంది. యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే కిడ్నీలు తన పనితనం కోల్పోవటం వల్ల కిడ్నీలు చేయవలసిన ఏదైతే రక్తశుద్ధి ఏదైతుందో ఆ రక్తశుద్ధి జరగకపోవటం వల్ల రక్తం శుద్ధి జరిగి మూత్రం ద్వారా వెలువడాల్సిన మలినాలు
వెలువడకుండా, అంటే ఈ కిడ్నీ పేషెంట్స్కు మూత్రం అవుట్పుట్ అనేది కూడా తగ్గిపోతుంది. అంటే ఎంత నీరు తాగినా 2 లీటర్లు 3 లీటర్లు నీరు తాగినా కూడా మూత్రం అనేది తక్కువగా రావటం వల్ల ఆ మూత్రము మళ్ళీ తిరిగి శరీరంలోనే తిరగటం వల్ల రక్తం అంతా కూడా మలినమైపోతుంది. ఈ క్రియాటినిన్, బ్లడ్ యూరియా, యూరిక్ యాసిడ్ అనే ఏదైతే మలినాలు మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోవాలో అవి వెళ్ళిపోకపోవటం వల్ల శరీరంలో నుండి ఇతరత్ర అనేకమైన వ్యాధులకు కారణం అవుతాయి. ముఖ్యంగా కిడ్నీలు మనకు పాడైపోయినాయి అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ముఖము ఉబ్బరం, పొద్దున్నే లేవంగానే కళ్ళ చుట్టూ వాపు, ముఖమంతా ఉబ్బరంగా ఉండటము, కాళ్ళ వాపులు మొదలైన లక్షణాలు కనపడంగానే వెంటనే తగిన వైద్యుని దగ్గరికి వెళ్ళి చూపించుకొని మందులు తగిన విధంగా వాడాలి. లేదంటే ఈ డయాలసిస్ అనేది అవసరమవుతుంది. ఇది ఆధునిక పద్ధతిలో అయితే డయాలసిస్. కిడ్నీకి ఖరాబ్ అయినప్పుడు దానికి కొంతకాలం వరకు మనం డయాలసిస్ మీద ఉంచి ఆ తరువాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఆపరేషన్ ద్వారా పేషెంట్కు, దగ్గర సంబంధికులదైనా ఎవరిదైనా ఈ పేషెంట్కు సూట్ అయ్యేది, అంటే ఈ పేషెంట్ బ్లడ్ గ్రూప్ ప్రకారం వేరే వాళ్ళు ఎవరైనా కిడ్నీ డోనర్ ఉంటే ఆ కిడ్నీని తనకి అమర్చినట్లయితే మళ్ళీ ఈ వ్యాధి, ఈ రోగి ఏదైతే ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగి ఉన్నాడో అతనికి కిడ్నీ అమర్చటం వల్ల అతనికి ఆరోగ్యంగా ఉంటాడు.